పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. దుష్యంతుడు గారు యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. இதெல்லாம் என்னையா? ராவையா ఫ్లూట్ వాసించి ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க. అబ్బే నేను డబ్బులు ఇచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నగరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తాను. ముందు బయటికి పోవే. ఏంటివయ్యా రోజు రోజుకి నగరాలు ఎక్కువైపోతున్నాయి, నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి తుమ్హారా ఖానా పీనా సోనా ఇదరీ హై. ఖానా పీనా సరేనే, సోనా కూడా సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. 1 మాసం తనియా తోంగు అంతా సరియపోతది. ఏంది ముగ్గురు పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదో బుర్రకి బుద్ధి రాదు. తీసుకోండి. థాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. ఖర్చీఫ్ నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా చెప్పగలిగారు? ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే. అదే కదా. ఏ మేడ మీద ఒక్కమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం. పదండ్రి. పోదాం పదండ్రి. ఏంటా? వామ్మో! వాయ్యో! అయిపోయి! బాబాయ్! అమ్మో! అయ్యో! అయిపోయి! అమ్మో! అమ్మో! అయ్యో! అయ్యో! ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా సోంబేరి? నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథంత గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాలు శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టండి. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న కర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి? మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్డ్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. కిస్సా? అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ఓ పద్ధతి ఉంది గాని, ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిచ్చేనండి. ఏమిటి? అదేనండి మీ పిచ్చ, మీ భ్రమ. అయితే ఓసారి కార్ వచ్చేయండి. సారీ. ఏది? ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. కొంప కొలేరైపోయింది. ఈ చొక్కా మీద కిసు కీర్తి చూసిందండి.
ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్ ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధులు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం, వీఆర్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోఫరగాళ్లాగా డాఫరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం, సంఘ విద్రోహం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కనిపిస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. ఛీ, 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 ఛీ. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు ఎదవా. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుడిని ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేత్తో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నేను వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లెమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా? బాగానే ఉన్నాం. ఇందాకటి నుంచి నేను మా ఆయన మీ గురించి మాట్లాడుకుంటున్నా. ఎట్టనా? ఏం సంగతిలా? అదే, మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్రలేశారు కదా, దాని గురించే మాట్లాడుకున్నాం. ఏంది? రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను? మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా? కిస్సా? నేనా? లే, అంత పరేషానికి ఉంది. అసలు వారం రోజుల సంది వాడినా కాకపల్లే. నిజంగానా? అవు మళ్ళా. ఏం చెల్లి, ఏం సంచాయిస్తున్నావు? కీర్తి, ఎరా మా ఆవిడ నేనేమైనా అడిగిందా? నీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన ఉంటా కదా, గంతనే గాం వచ్చేట అడిగింది. మళ్ళా నువ్వేం చెప్పావు? నేనా? నిజం చెప్పిన. ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా. ఎందుకట్లా గుస్తైతవే? ఈ లండా చోరీ వ్యవహారం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా? ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? పనండి. తప్పు లేదు కీర్తి, నేను చేసిన పనికి నిష్కృతి లేదు. అందుకే చాలండి, మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు చెప్పలేదు. తప్పు ఒప్పుకుంటున్నాను కదా, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా ముఖం చూడొద్దు. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు కీర్తి. కీర్తి, ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ చెప్పులు ఎక్కడండి? ఇవ్వనండి. ఈ మోడల్ అండి. సైజ్ ఎంత అండి? సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను. అలాగేనండి. అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి? నెత్తి మీద పెట్టుకోవడానికి. అర్థమైందండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు, దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు? ఎందుక కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నావు. పెద్దవి చిన్నవి కరెక్ట్. ఈ
సైజ్ కరెక్ట్ ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్ ఇన్నాళ్ళ నుంచి ఈ షాప్ లో పనిచేస్తున్న నేను కూడా చేత్తో చెప్పులు పట్టుకుని సైజ్ చెప్పలేను, అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు సార్? చెప్పులు తీసుకుని రా. ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి? మీకు పెళ్ళైందా? కాలేదండి. అయ్యాక అప్పుడు తెలుస్తుంది. ఏ పాకి ఇరు వరా పాకి యో పాకి కాదు ఆ, పాకీజా. అట్లనే లేపెట్టు. కొంచెం పెట్టవే. ఇది పోదుం సాపిడు ఆహా, మూంజీ బారు. అట్లనే లే. ఏ బొంబాయి పెళ్ళాం, బొంబాయి పెళ్ళాం. ऐसे खाओ. అబ్బరి అబ్బ, గిట్ల మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైంది. ఏ పాకి మళ్ళీ ఏంటయ్యా పాకి, ఎన్నయ్యా? ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు అయ్యా సిగ్గుపడాలి? మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు? లేకపోయినా మాత్రం ఇవరి దగ్గర మనకెందుకు వెకో? మన ముగ్గురకు మొగుడు కదా. అవు మొగున్నే, గందుకనే అడుక్కుంటోడికేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడేసిండ్రు. ఈ బొంబాయి పెళ్ళం మటన్ మాంసం కూరేసింది. ఏంటివి ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు, ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు? లేకపోయినంతే మాత్రం అక్కడికి ఇవరికితే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. तुम दोनों खामोश अवंडे, मैं उसको प्यार से मांस मुक्कल नहीं दिया. ये मुक्कली कुక్క की वैसे वो नहीं खाया. అందుకని వేస్ట్ అవుతుంది. इनकी ये कैसा ये खा रहा है. నీ అమ్మ కడుపు కాలా, కుక్కకేస్తే తినలేదని వేస్ట్ అవుతుందని నాకేసినావు. ఇగో ఈ అన్నం నేను తిననంటే తినకంతనే. తిరగపోతే పో. పదండి. చూడు అబ్బబ్బబ్బబ్బబ్బ, ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతోంది. ఎవరి మీద రాలా చిరాకు పడుతున్నావు? ఇంకెవరండి, మీ పేకల మీద పీట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్. అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంటకోసారి మసాలా టీ ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి. ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడమనిషి అంటావా? కాకపోతే అయ్యగారి షర్ట్ మీద ముద్దెందుకు పెడుతుందండి? ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటావా? దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి. ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి. అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడా మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. లాభం లేదండి, ఆ పని చేయడానికి మీరు అన్ఫిట్ అండి. కేవిట్రా? అవునండి, ఆ రోజు మీరు ఆ షర్ట్ కత్తిరించి సలిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా. దురదేసినప్పుడు గోక్కోవడం ఎంత మామూలో, అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి. అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్ళు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు? తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి. మీరేమో సర్లేరా, ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు. అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసే అలవాటు ఉంది కదా. అవును. అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో మగో తెలిసిపోతుంది కదండి. సినిమాలో డ్యూయల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి. ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది. కీర్తి, కీర్తి, ఏమిటండి? నేను ఇంటి సంగతులు ఏమీ పట్టించుకోవట్లేదన్నావుగా, ఇప్పుడు చూడు, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా మొత్తం అన్ని తీసుకొచ్చేసాను. ఇవన్నీ నేను తెమ్మనలేదే. నువ్వు తెమ్మంటే నేను తేవడం మామూలే, కానీ బాధ్యత గల ఇంటి యజమానిగా ఇవన్నీ తీసుకురావడం నా ప్రథమ కర్తవ్యం. అమ్మగారు గ్యాస్ అంటే ఇప్పుడు నేను చెప్పినంత గ్యాస్ అని నీ ఉద్దేశమా? అది కాదండి, ఆ, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని కొత్త సిలిండర్ కావాలని అమ్మగారికి చెప్తున్నానండి. ఏది ఏమైనా ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువ తోక జాడిస్తున్నావురా. ఇలా రా. నేను ఇంకా ఏమి చేయింది కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతున్నా. ఇగో సరుకులు సర్దుకో. ఎలాగో తెచ్చారు కదా, మీ చేతను తీసుకెళ్లి కిచెన్ లో సర్దే. తీసుకురావడం వరకే నా చేతి పని, ఆ తర్వాత సర్దుకోవడం నీ చేతి పని. సర్లేండి, ఇక్కడే ఉంచండి. మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత నేనే వచ్చి సర్దుకుంటాను. నువ్వు రారా. కొట్టి చంపా. డూప్లికేట్ డైరీ చదివాక కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.